ఇటీవల నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలని నివారించే చర్యలకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఏపీ డీజీపీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్ హైవేస్ మీద రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల్ని ఎన్హెచ్ఏ అఫీషియల్స్తోనూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తోనూ ఈ టోల్ ప్లాజాస్ దగ్గర ఈ ఆర్గనైజర్స్ స్టాఫ్తోనూ లోకల్ పోలీస్ ఎన్హెచ్ఏ 16 ఎస్పెషలీ పర్టికులర్లీ ఎన్హెచ్ 16కి సంబంధించి బాపట్ల డిస్ట్రిక్ట్ లిమిట్స్లో ఉన్నటువంటి మార్టూరు, జయపంగులూరు, మేదరమెట్ల ఈ 3 పోలీస్ స్టేషన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఎస్పెషలీ మార్టూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే మీద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ అదేవిధంగా అదర్ వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని 5 to 6 ప్లేసెస్కి విజిట్ చేయడం జరిగింది. ఇటీవల నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలని నివారించే చర్యలకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఏపీ డీజీపీ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్ హైవేస్ మీద రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల్ని ఎన్హెచ్ఏ అఫీషియల్స్తోనూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తోనూ ఈ టోల్ ప్లాజాస్ దగ్గర ఈ ఆర్గనైజర్స్ స్టాఫ్తోనూ లోకల్ పోలీస్ ఎన్హెచ్ఏ 16 ఎస్పెషలీ పర్టికులర్లీ ఎన్హెచ్ 16కి సంబంధించి బాపట్ల డిస్ట్రిక్ట్ లిమిట్స్లో ఉన్నటువంటి మార్టూరు, జయపంగులూరు, మేదరమెట్ల ఈ 3 పోలీస్ స్టేషన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఎస్పెషలీ మార్టూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే మీద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ అదేవిధంగా అదర్ వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని 5 to 6 ప్లేసెస్కి విజిట్ చేయడం జరిగింది. మెజర్స్ ఏవైతే తీసుకోవాలో ఆ మెజర్స్ సంబంధించి తక్షణ చర్యలు తీసుకునే విధంగా ఎన్హెచ్ఏ అఫీషియల్స్కి సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్హెచ్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ మార్టూరు లిమిట్స్లో అదేవిధంగా జయపంగులూరు, మేదరమెట్ల ఈ 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి అన్ని విలేజెస్ వాళ్ళకు కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఎస్పెషలీ హెల్మెట్ డ్రైవ్ని విస్తృతంగా డ్రైవ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామస్తులందరినీ కూడా ఆల్రెడీ అవేర్ చేయడం జరిగింది. దీంతోపాటు టోల్ ప్లాజాస్ దగ్గర పీక్ అవర్స్లో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెస్ట్ ఏరియాస్ దగ్గర ఎస్పెషలీ హెవీ వెహికల్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా లేన్ డిసిప్లిన్ మీద, డ్రంక్ అండ్ డ్రైవ్ మీద గత కొద్ది రోజులుగా జిల్లాలో స్పెషల్ రోడ్ సేఫ్టీ స్క్వాడ్స్ని ఫామ్ చేసి ఆ స్క్వాడ్స్లో పోలీస్ వారు అదేవిధంగా ఎన్హెచ్ఏ అఫీషియల్స్, టోల్ ప్లాజా స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా కలిసి స్క్వాడ్ లాగా స్పెషల్ స్క్వాడ్ లాగా ఈ రోడ్ సేఫ్టీ మీద ఫామ్ చేసి ఆ స్క్వాడ్స్ గత కొద్ది వారాల నుంచి విస్తృతంగా రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కమింగ్ డేస్లో ఈ అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్స్ అనేది విస్తృతంగా ఈ నేషనల్ హైవే 16 మీద ఆర్గనైజ్ చేసి రోడ్డు ప్రమాదాలను వీలైనంత వరకు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రమాదాల నివారణకు చేపట్టవలసినటువంటి అన్ని చర్యలను చేపట్టడం.